ఈ ప్రపంచంలో మనీ కంటే పవర్ఫుల్ ఏది లేదనుకుంటారు చాలా మంది. కానీ ఆ మనీని కూడా తలదన్నేలా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కోట్ల మంది హార్ట్స్ ఒకటైతే ఎలాంటి మిరాకిల్ జరుగుతుందో తెలుసా? ఇండియాలోనే ఎప్పుడూ వినని కనని బిగ్గెస్ట్ బ్లడ్ మనీ క్రౌడ్ ఫండింగ్ స్టోరీ ఇది. సౌదీ అరేబియా జైల్లో రేపో మాపో మరణశిక్ష పడుతుంది అనుకున్న ఒక నార్మల్ కేరళ ఆటో డ్రైవర్ అబ్దుల్ రహీం కోసం మన దేశం అంతా ఒకటైంది. ఒక తల్లి 20 ఏళ్ల నిరీక్షణ, ఒక అమాయకుడి ప్రాణం, వాళ్ళ కోసం ఏకంగా 34 కోట్ల రూపాయల టార్గెట్ పెడితే అకౌంట్లో పడ్డ సొమ్ము 47 కోట్లు. అసలు ఈ అబ్దుల్ రహీం ఎవరు? ఆయనకు మరణశిక్ష ఎందుకు పడింది? ఈ 47 కోట్ల మిరాకిల్ వెనుక ఉన్న కథ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం అంటే 2006 నవంబర్లో కేరళలోని కోజికోడ్కి చెందిన అబ్దుల్ రహీం అనే ఒక నార్మల్ ఆటో డ్రైవర్ తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మంచి లైఫ్ కోసం డ్రైవింగ్ జాబ్ కోసం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. కానీ జాబ్లో జాయిన్ అయిన జస్ట్ 28 రోజులకే ఆయనపై అడిషనల్ రెస్పాన్సిబిలిటీ పడింది. పక్షవాతం ఉన్న తన ఓనర్ కొడుకును కూడా రహీం చూసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు రియాద్లోని హైపర్ మార్కెట్కి ఆ అబ్బాయిని కారు వెనక సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా ఊహించని యాక్సిడెంట్ జరిగింది. ఆ బాలుడికి శ్వాస అందించే బ్రీతింగ్ డివైస్ పొరపాటున ఊడిపోయింది. రహీం ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది. ఆ అబ్బాయి చనిపోయాడు. కానీ అక్కడి లా ప్రకారం రహీం ఆ బాలుని హత్య చేశాడనే ఆరోపణలతోటి జైల్లో పెట్టారు. రహీం అరెస్ట్ అయిన 6 నెలలకి వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిసింది. ఆ బాధతోనే తీవ్రంగా ఆలోచిస్తూ కొన్ని నెలలకే కన్నుమూశారు. 5 ఏళ్లు గడిచాక 2011లో సౌదీ కోర్టు రహీంకు మరణశిక్ష విధించింది. అప్పటి నుండి రహీం ఫ్యామిలీ లీగల్ అసిస్టెన్స్ కమిటీ మెంబర్స్ ఆ బాలుడి ఫ్యామిలీతో నెగోషియేషన్స్ చేస్తూనే ఉన్నారు. సౌదీ రాజుకు కూడా క్షమాభిక్ష పెట్టమని రిక్వెస్ట్ చేశారు. రహీంను కాపాడుకునేందుకు ట్రై చేశారు. చివరికి 2023లో అక్టోబర్లో ఒక హోప్ కనిపించింది. ఆ బాలుడి ఫ్యామిలీ ఒక డీల్కి ఒప్పుకుంది. అదే బ్లడ్ మనీ. అంటే క్షమాభిక్షకు బదులుగా బాధిత కుటుంబాలకి డబ్బులు ఇవ్వడం అన్నమాట. వాళ్ళు అడిగిన అమౌంట్ ఎంతో తెలుసా? ఏకంగా 15 మిలియన్ల సౌదీ రియాల్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 34 కోట్ల రూపాయలు. ఒక పేద డ్రైవర్ ఫ్యామిలీ 34 కోట్లు ఇచ్చే పొజిషన్ ఇంపాసిబుల్. కానీ ఇక్కడే మానవత్వం మేల్కొంది. అబ్దుల్ రహీం లీగల్ అసిస్టెన్స్ కమిటీ ఒక స్వచ్ఛంద ట్రస్ట్గా మారి 2024 మార్చి 1న ఒక క్రౌడ్ సోర్సింగ్ యాప్ని లాంచ్ చేసింది. స్టార్టింగ్లో కేవలం 2-3 కోట్లు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. టార్గెట్ ఏమో కొండంతుంది, టైం ఏమో అయిపోతుంది. అప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యారు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, లోకల్ న్యూస్ ఛానల్స్. ఈ వార్త దేశమంతా వాకింది. మతం ఏదైనా ప్రాణం ఒకటే అనుకున్నారు. టెంపుల్స్, చర్చిస్, మసీద్లు ఇలా ప్రతి ఒక్కరూ ఒక మనిషి ప్రాణాలు కాపాడుకోవాలని విరాళాలు ఇవ్వమని అడిగారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మినూర్ తమ వంతుగా ₹1 కోటి ఇవ్వడమే కాకుండా నిధుల సేకరణ కోసం ఒక స్పెషల్ బస్ టూర్ కూడా రన్ చేశారు. పొలిటికల్ లీడర్స్, మలయాళీ సినిమా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్గా నిలిచింది. కరెక్ట్గా రంజాన్ మాసంలో 27వ రోజు ఆ మ్యాజిక్ జరిగింది. 34 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయింది. కానీ సర్ప్రైజ్ ఏంటంటే జనాలు డబ్బులు పంపించడం ఆపలేదు. ఆ అకౌంట్లో ఏకంగా 47 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అంటే టార్గెట్ కంటే 13 కోట్లు ఎక్కువ. ఆ కలెక్ట్ చేసిన బ్లడ్ మనీని మన విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా రియాద్లోని ఇండియన్ ఎంబసీకి పంపించారు. వాళ్ళు ఆ చెక్ను కోర్టులో సబ్మిట్ చేయడంతో 2025 జూన్ 2న సౌదీ కోర్టు రహీం మరణశిక్షను రద్దు చేసి అక్కడి చట్టాల ప్రకారం కనీసం 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. అండ్ రీసెంట్గా మే 20 తోటి రహీంకి విధించిన ఆ శిక్ష కాలం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ క్రెడిట్ అంతా ఇండియన్ ఎంబసీ రిటైర్డ్ ఆఫీసర్ యూసుఫ్ కున్నుమల్ ఇంకా ఆ లాయర్కే దక్కుతుంది. యూసుఫ్ ఇప్పటి వరకు సౌదీలో మరణశిక్ష పడిన 9 మంది భారతీయులను కాపాడారు. బుధవారం రాత్రి సౌదీలో విమానం ఎక్కిన రహీం ఇండియాకు చేరుకున్నారు. వయస్సులో ఉన్నప్పుడు సౌదీకి వెళ్ళి మధ్య వయస్కుడిగా తిరిగొచ్చిన రహీంను చూసి ఆయన కన్న తల్లి, రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ రహీం ధన్యవాదాలు తెలిపారు. కన్నీళ్లు పెడుతూ చేతులు జోడించి మరీ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఒక మనిషి ప్రాణం కోసం ఒక దేశమంతా కలిసి నిలబడడం అంటే
మామూలు విషయం కాదు. దిస్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ ఇండియా, పవర్ ఆఫ్ హ్యూమానిటీ.